హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనకి ఒకప్పుడు టాప్ కామెడీ షో ఏది అంటే మన ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో అని అంటాము. అయితే ఆ షోకి అప్పుడు నాగబాబు గారు, రోజా గారు జడ్జిలుగా వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల షో నుంచి జడ్జెస్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత జడ్జెస్ మారడం, ఖుష్బూ గారని, మీనా గారని, జడ్జి ప్లేస్కి ఒక స్థిరత్వం అనేది లేకుండా పోయింది ఇన్నాళ్ళు. అలాగే అప్పుడున్న కంటెస్టెంట్స్, జడ్జిలు లేకపోవడం వల్ల షోని ఎంతగానో ఆదరిస్తున్న ఆడియన్స్ని కొంచెం నిరాశపరిచింది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షో వచ్చి 12 ఏళ్ళు పూర్తవుతుంది. రీసెంట్గా మల్లెమాల వాళ్ళు ఒక గ్రాండ్ ఈవెంట్ను కూడా చేశారు. ఈ ఈవెంట్కి సంబంధించి రీసెంట్గా ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ ఈవెంట్లో మన ఫస్ట్ జడ్జి నాగబాబు గారు, యాంకర్ సన్సూయ రష్మి గారిని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. అలాగే ఈ ఈవెంట్లో అందరూ ఉన్న మన రోజా గారు, సుధీర్ గారు ఎక్కడ అనే టాక్స్ కూడా మళ్ళీ మొదలయ్యాయి. ఒకవేళ మల్లెమాల వాళ్ళ నుంచి పిలుపు వెళ్ళలేదా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియట్లేదు ప్రస్తుతానికైతే మనకి. వీళ్ళందరితో పాటు ఈవెంట్లో వాళ్ళిద్దరు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది. అలాగే స్కిట్స్ మధ్యలో నాగబాబు గారి నవ్వుని, రోజా గారు పంచెస్ని ఎన్నాళ్ళు చాలా మిస్ అయ్యాం మనం. చూడాలి ముందుకి రోజా గారు వస్తారేమో. ఏదేమైనా మన జబర్దస్త్ కింగ్ నవ్వుల నాగబాబు గారు ఈజ్ బ్యాక్ అన్నమాట. పాత జబర్దస్త్ మళ్ళీ వస్తుంది, చూడొచ్చు అనుకుంటున్నారు ఆడియన్స్. నాగబాబు గారి రాకతో జబర్దస్త్ కంటెస్టెంట్స్తో పాటు చూసిన ఆడియన్స్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఆశ్చర్యాన్ని చూసేమో నాగబాబు గారు ఒక డైలాగ్ కూడా వేశారు, రావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంట్రా అని. అయితే నాగబాబు గారు ఈ జబర్దస్త్ షోని కంటిన్యూ చేయాలి, మళ్ళీ మేము ఆ నవ్వుని చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మల్లెమాల వాళ్ళకి, జబర్దస్త్ కంటెస్టెంట్స్కి, జబర్దస్త్ టీమ్ లీడర్స్కి మనందరి తరపున ఆల్ ద బెస్ట్.